అంబటి రాంబాబు గారి గురించి నీకు డ్యాన్స్ నేర్పించడము అండ్ అది హల్చల్ అయిపోవడము వైరల్ అయిపోవడం జరిగింది. ఇలాగ అంబటి రాంబాబు గారిది సాంగ్ చేయాలంటే జనరల్గా నాకు నవ్వు వచ్చింది అనమాట. అంటే మీరు ఇంతకు ముందేమో డాన్సర్కి కానివ్వండి ఆర్టిస్ట్లకు చెప్పడం ఒక లెక్క, కానీ ఒక పొలిటికల్ లీడర్ ఎలాంటి సంబంధం లేదు ఈ ఫీల్డ్తోని, ఎలా అనిపించింది? నాకు కొంచెం భయంగానే ఉందండి. అది పొలిటికల్గా చేసేటప్పుడు ఏంటంటే నా కెరీర్ మీద పడుతుందనే భయం. మన యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మీడియాలో మొత్తం హల్చల్ అయింది అంబటి రాంబాబు గారి డ్యాన్స్ సంక్రాంతి పండుగ రోజు. చూశారు కదా, ఆ కొరియోగ్రాఫ్ చేసింది మన రవిబాబు గారే. చూస్తే గనక మొన్నటి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే అంబటి రాంబాబు గారి గురించి. నీకు డ్యాన్స్ నేర్పించడము అండ్ అది హల్చల్ అయిపోవడము వైరల్ అయిపోవడం జరిగింది. రియల్గా నేను అసలు అనుకోలేదండి. అది ఏంటంటే నాకు చిన్న అవకాశం అండి. అది హైదరాబాద్ నుంచి తాడిచెట్టు వెంకటరావు గారు అని సార్ నాకు కాల్ చేశారు. ఇలాగ అంబటి రాంబాబు గారిది సాంగ్ చేయాలంటే జనరల్గా నాకు నవ్వు వచ్చింది అనమాట. అంటే మనం కొరియోగ్రఫీ కదా, అటువైపు వెళ్తే ఎలా ఉంటుందని అనుకున్నాను సార్. కాకపోతే రియల్లీ అమేజింగ్ అండి. అసలు మంచి అవకాశాన్ని నాకు వచ్చిందని నేను 2004లో అనుకుంటున్నాను. అలాగ కాల్ చేస్తే నేను వెళ్ళి చేయడం జరిగిందండి. ఇలా మంచి సక్సెస్ సాధించాను. ఇంతకుముందు కలిసారా రాంబాబు గారిని? రాంబాబు లేదండి, ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. ఎలా ఫీల్ ఏం మాట్లాడారు ఫస్ట్ అంబటి రాంబాబు గారితో? కాల్ చేయగలి సార్ అన్నారు, నేను అంబటి రాంబాబు గారు అనగానే నేను షాక్ అనమాట. అంత పెద్దవాళ్ళు మనకు కాల్ చేయటం ఏందని అనుకున్నాను. తర్వాత నాకు వెంకట్రావు సార్ కాల్ చేసి వివరంగా చెప్పారు. నేను మాట్లాడాను. అదే రోజు ఈవినింగ్ గుంటూరు వెళ్ళి సార్ని కలవడం జరిగింది అనమాట. అంటే ఒక పొలిటికల్ లీడర్, తను ఫేమస్ లీడర్ దాంట్లో. అలాంటిది మీరు అతనికి కొరియోగ్రాఫ్ చేయాలంటే ఎలా అనిపించింది? అంటే మీరు ఇంతకు ముందేమో డాన్సర్ కి కానివ్వండి ఆర్టిస్ట్లకు చెప్పడం ఒక లెక్క, కానీ ఒక పొలిటికల్ లీడర్ ఎలాంటి సంబంధం లేదు ఈ ఫీల్డ్ తో, ఎలా అనిపించింది? నాకు కొంచెం భయంగానే ఉందండి. ఎందుకంటే ఒక సాంగ్ విని చేయడం వేరు, అది పొలిటికల్గా చేసేటప్పుడు ఏంటంటే నా కెరీర్ మీద పడుతుందనే భయం ఉంటుంది. ఆ భయంతోనే వెళ్ళాను అక్కడ. కాకపోతే చాలా కంఫర్ట్ ఇచ్చారు సారు. రవి భయమేమొద్దు, నాకు ఇలా నేను అనుకుంటున్నాను, నువ్వు కొరియోగ్రఫీ చేసి, నేను గతంలో కొన్ని సాంగ్స్ చూస్తాను యూట్యూబ్లో, బాగున్నాయి అవి, దీన్ని కూడా చేస్తామని అనుకుంటానంటే జస్ట్ 1 or 2 డేస్లో ఒక 20 మెంబర్స్ని పెట్టుకొని కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది. చిలకలూరుపేటలో నా స్టూడియో ఉందండి, స్టైల్ మెగా డాన్స్ అకాడమీ. దాంట్లోనే ప్రాక్టీస్ చేసి ఈ మంత్ 12th ఒక ప్రోగ్రామ్ చేశానండి. 14th వచ్చేసి డైరెక్ట్ లైవ్ ఇచ్చేసాను అనమాట, 2 songs. చాలా బాగా సక్సెస్ అయిందండి. ఓకే, ఫస్ట్ అంబటి రాంబాబు గారికి ఏ స్టెప్ నేర్పించారు, ఎలా నేర్పించారు? సార్ అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ మూడంతా డిఫరెంట్గా ఉంటుందండి. ఏంటంటే 20 మంది 30 మంది పెట్టి డాన్సర్ కొరియోగ్రఫీ చేసుకుని అక్కడికి వెళ్ళినా కూడా సార్ని చూసి మనం ఫీజ్ అయిపోవటమే. అక్కడ ఏంటంటే సార్ను మనం ఫాలో అవుతాము. సార్ ఇంకేంటి మనకు చెప్పేది ఏముండదు అనమాట. జనరల్గా ఏంటంటే ఆయన ఎలాగైతే చేస్తారో దాన్ని ఫాలో అవుతాము. మధ్యలో మనం చేసే ఏంటంటే కొరియోగ్రఫీ ఏదైతే చేశానో స్టెప్స్ అవి యాజ్ ఇట్ ఈస్గా చేసామన్నమాట. కాకపోతే అసలు వ్యూస్ విపరీతంగా వెళ్ళిపోయింది అనమాట. అట్లా అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఇంత వైరల్ అవుతుంది? అసలు లేదండి, నేను అసలు అనుకోలేదు. జస్ట్ ఏంటంటే భయంతోనే ఉన్నాను, ఎలా వచ్చిద్దా ఏంటా, మళ్ళీ నా కెరీర్ ఎలా ఉంటుందో, ఇబ్బంది అయిద్దామని అనుకున్నాను. కాకపోతే ఆడియన్స్ కూడా నన్ను చాలా రెస్పాన్స్ తీసుకున్నారండి. కాల్ చేయటం, నాకు ఆ వీడియో చూసేటప్పుడు ఏంటంటే నాకు షేర్ చేయటం, అంటే అన్న మీరేనా, మీరు కాదా, రవిబాబు మీరేనా, నాకు ఇలా వీడియో వచ్చిందని అంటే అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఓకే, అండ్ ఆ డ్యాన్స్ తర్వాత అందరు ఫోటో కూడా దిగడం జరిగింది, మీ టీం అంతా. అవును, ఎలా అనిపించింది? ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే పెద్దవాళ్ళతో దిగడం చాలా సంతోషంగా ఉందండి. అనుకుంటున్నాను సార్, ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఎలా కోఆపరేట్ చేశారు మళ్ళీ అంబటి రాంబాబు గారు మీ డ్యాన్స్కి, స్టెప్పులకి? అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ వేరే, కానీ బాడీ లాంగ్వేజ్ వేరైనా కూడా సార్ ఆ జోష్ ఉంటుందండి ఆయన చేసేటప్పుడు. ఎంతమంది ఉన్నా కూడా ఏంటంటే ఇక అట్రాక్ట్ చేసేస్తారు అంతే. మనం కానీ ఆడియన్స్ కానీ అందరూ చూస్తూ ఉంటారనమాట. అలా చూస్తూ హ్యాపీగా నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడం జరిగింది ఆ రోజు. ఎంజాయ్ చేయడం జరిగింది. ఓకే, లంచ్ చేశారా కలిసి సార్తో? చేసామండి, అంబటి రాంబాబు లంచ్ చేసాము. ఈవినింగ్ ఆ ప్రోగ్రామ్ అయిపోగానే సార్ను వెళ్ళి ఒకసారి మీట్ అయ్యి చెప్పేసి వచ్చాను. అంబటి రాంబాబు గారు ఏమైనా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందా? సార్ ఆయన మాటే నాకు గిఫ్ట్ అనుకున్నానండి. గిఫ్ట్ అంటే కలుస్తా మళ్ళీ తొందరలో కూడా చెప్పారు సారు, మళ్ళీ కలవాలి ఒకసారి అన్నారు. వెళ్ళి కలుస్తాను. ఉగాదికి ఏమైనా ప్లాన్ చేస్తారా మళ్ళీ? మేబీ సార్, అది నాకు ఇంకా పర్టికులర్గా నాకు చెప్పలేదులే, కానీ ఉన్నారు, కాల్ వస్తుందా వెయిట్ చేయండి అని అన్నారు. ఇది నేర్పించిన తర్వాత అంటే వైసీపీలో వేరే పార్టీస్ నుంచి ఏమన్నా చెప్పడం కానీ ఏమన్నా కామెంట్స్ కానీ ఏమైనా వచ్చాయా? కామెంట్ అంటే జనరల్గా అంటే నా కెరీర్ చాలా 2-3 కూడా డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టారండి. మీరు కొరియోగ్రాఫ్ బాగుంటుందన్నా, మీరు ఎందుకు అట్లాగా పార్టీల పరంగా చేస్తారు, నెక్స్ట్ అట్లా చేయొద్దు అని అన్నారు.
సార్ నా వృత్తి ఏంటంటే డాన్స్ కొరియోగ్రఫీ చేయటం అండి. ఎవరైనా ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. సో నేను బతకాలి అంటే కంపల్సరీగా నేను చేయాలి. సో ఆ చేయాలి కాబట్టి నేను ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ పార్టీ కాదు, జనసేన కాదు, ఎవరికైనా కూడా ఏంటంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నేను ముందుకు వస్తాను, చేస్తాను. అది నా వృత్తి అండి, అంతే. అంతే అలానే తీసుకోవాలి. అవును సార్, నా వృత్తిపరంగానే నేను చూసుకున్నానండి. ప్రజెంట్ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఒకటి రన్ చేస్తున్నానండి, రవిబాబు డాన్స్ అని. దాంట్లో కూడా 2,52,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అది ఉంది. మోజ్లో ఒక 8 lakhs ఉన్నారు. సో ఫీల్ వెరీ హ్యాపీ టు సే దట్ సార్. ఓకే, సూపర్. అండ్ ఇప్పుడు కమ్ టు ద రవిబాబు కొరియోగ్రాఫర్. అంటే ఫస్ట్ డాన్సర్ గానా కొరియోగ్రాఫర్ గానా వచ్చారా? డాన్సర్ అండి. ఫస్ట్ ఏంటంటే డాన్స్ చేస్తూ ఉన్నాను సార్. చిన్న వాటికి చేశాను. సో యాక్చువల్గా ఏంటంటే సార్, ఈ డాన్స్లో విపరీతమైన పోటీ ఉంటుందండి. నాకేంటంటే యాక్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ సార్. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఒక 4 సీరియల్లో కూడా చేయటం జరిగిందండి. ఒకటి కార్తీక దీపంలో గెస్ట్ రోల్ ఒకటి చేశానండి. సీతమ్మ ఒకటిలో సిరిమల్ల చెట్టు, సుందరి, దేవత, ఇలాగ ఒక 4 సీరియల్లో కూడా అయిపోయిన వాటిలో చేశానండి. దాంట్లో ఒక మూవీ చేశాను. ఆ మూవీ వచ్చేసి నా ఫస్ట్ మూవీ వచ్చేసి సింతామణి సొంత మొగుడు అండి. దాంట్లో జూనియర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డీలో వస్తున్నారు కదండి, ఆయన చేశారు. సో తర్వాత వచ్చేసి సెకండ్ మూవీ ఉందండి, February 2nd రిలీజ్ ఉంది, చిత్రం చూడరా. దాంట్లో కానిస్టేబుల్గా చేశానండి. అది చాలా బాగా ఉందన్నమాట, డైలాగ్ కూడా. దాంట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుందండి. కానిస్టేబుల్గా మేము వెళ్ళి ఉన్నప్పుడు రచ్చరవి గారు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా సార్, తాగి పడిపోయి ఉంటారు. నేను వెళ్ళి పట్టుకోగానే ఏం కాక నా లెక్క పొట్టిగా ఉన్నావు, రికమెండేషన్ క్యాండిడేట్ అని అంటారు. నిజంగా అది మాత్రం చాలా హిలేరియస్గా ఉంటుందండి. అది చాలా హ్యాపీగా అనిపించింది సార్తో చేసేటప్పుడు కానీ అట్లా.